జనసేన పార్టీ బలంగా ఉన్న ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటికి టికెట్ కేటాయించడంపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నిరుత్సాహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన తనకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తమ కార్యకర్తల సూచనల మేరకు తన కార్యాచరణ ప్రకటిస్తానంటున్న రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏలూరు మొదటగా నిలుస్తుందనుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు టీడీపీ జనసేన విడుదల చేసిన జాబితాలో ఏలూరు టీడీపీకి కేటాయించింది. ప్రస్తుతం అయితే జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా ఫేవర్గా ఉన్నట్టు కనిపించింది. ప్రస్తుతం ఇవాళ కేటాయించిన టికెట్లో అటు టీడీపీకి కేటాయించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా అంటే ఇప్పుడు తెలుగుదేశం అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నది మనకు తెలియదు. మేమైతే ఇక్కడ ప్రజా సమస్యల మీద బలంగా జనసేన పార్టీ వేదిక నుంచి పోరాటం చేసాం, ఆ వైపుగానే పనిచేసాం. కానీ మరి నాయకత్వం ఆలోచన చేసి వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారనేది మనకు తెలియదు. ఏదేమైనా ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎందుకంటే పార్టీ వాళ్ళది కనుక వాళ్ళ నిర్ణయం తీసుకున్నాక మనం కాదనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ 5 సంవత్సరాలు నాతో పాటు నా యొక్క స్నేహితులు, శ్రేయాభిలాషులు, అదేవిధంగా మనల్ని నమ్మి ఈ పార్టీలో చాలామంది జాయిన్ అవ్వటం, ఏదో నాయుడు గారికి ఏదైనా టికెట్ వస్తే అందరికీ పని చేస్తారు, గెలుస్తారు అనేటువంటి ఆలోచనతో చాలామంది పార్టీలో జాయిన్ అయ్యారు. పెద్దలు కానీ, శ్రేయాభిలాషులు కానీ, అదేవిధంగా అనేక రకాలైనటువంటి పెద్దవాళ్ళు జాయిన్ అయ్యారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి నాతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఆర్థికంగా, శారీరకంగా నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత ఆవేదన, ఆందోళన అనేది ఉంటుంది. సరే, ఏమైనప్పుడు కూడా పార్టీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అది మనం కాదనేది కాదు. అంటే పార్టీ కష్టకాలం నుంచి అంటే గత 2014 ఎలక్షన్ నుంచి కూడా అంటే పార్టీని కాపాడుకుంటూ ఏంటి నగరంలో జనసేన ఉనికిని కాపాడుతూ వచ్చారు. ప్రస్తుతం అయితే సీటు దక్కకపోవడం అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? అంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణ అనేది ప్రత్యేకంగా ఏమి లేదు. ఉన్నటువంటి మా యొక్క స్నేహితులందరితో కూడా ఆలోచన చేసి, ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళందరితో ఆలోచన చేసి, ఇక ముందు ఏ రకమైనటువంటి జర్నీ చేయాలి అనేటువంటి దాని మీద ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన ప్రకారం నడుస్తాం. అంటే ఇప్పుడు టీడీపీకి టికెట్ కేటాయించారు అంటే ఇక నుంచి అంటే ఉమ్మడిగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇద్దరు కలిసి ముందుకెళ్ళే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా, లేక మీది సొంతంగా వేరే ఆలోచన లేదని ఉన్నట్టు తెలుసు? లేదు, అది మేము కూర్చొని ఆలోచన చేయాలి. అందరితో మాట్లాడిన తర్వాత ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున అన్ని సర్వేలు కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ అన్నిటిలో కూడా ఏలూరు జనసేన పార్టీ నా పేరుతో సహా ఇచ్చినటువంటి రిపోర్ట్స్. కానీ మరి ఇది ఎక్కడ ఏ రకమైనటువంటి దారి తప్పిందనేది మనకు అర్థం కాలేదు. దాని మీద కూడా అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఏదైనా ఆలోచన అనేది అప్పుడు మాట్లాడతాం. అంటే టికెట్లు జాబితాను అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే మీతో ముందుగా మీ అధినేత కానీ మాట్లాడి సీటు వస్తుంది రాదు అనేది ఎలాంటి సూచనలు ఏమన్నా ఇచ్చారంటారా, లేకపోతే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమేనంటారా? అంటే ఈ సొంత పార్టీలు కనుక అట్లా మాట్లాడేటువంటి సంస్కృతి అనేది ఈ పార్టీల్లో ఎక్కడ ఉండవు. అయిపోయిన తర్వాత ఏదో ఇచ్చేసిన తర్వాత ఏదో పిలిచి మాట్లాడతారేమో తెలియదు. కానీ జనరల్గా అంటే చూస్తున్నటువంటి మేము కూడా సుదీర్ఘంగా 35 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. వాళ్ళ సొంత పార్టీలు వాళ్ళు ఎట్లా అంటే అట్లా మార్చుకోవచ్చు. అందుకని మనతో ఏం మాట్లాడినట్లేదు. అంటే ప్రతిపక్షాలు ఇప్పటికే జనసేన పార్టీ పైన కానీ అంటే పవన్ కళ్యాణ్ పై కంటే విమర్శలు చేస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు ఉంటే కేవలం 24 సీట్లు తీసుకున్నారు. అంటే టీడీపీకి ఇప్పటికే మీ అధినేత అమ్ముడు పోయాడు అంటూ కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళకి వాళ్ళ ఆరోపణలకి ఆద్యం పోసినట్టు 24 సీట్లు తీసుకుంటూ ఉందంటారా? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే బలమైన స్థానాలు, బలమైన ప్రదేశాలు ఉన్న ప్లేసుల్లో కూడా అంటే జనసేన టికెట్ తీసుకోలేకపోయింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క స్ట్రెంత్ 24 వరకు అనేది ఆయనకు ఉన్నటువంటి అవగాహన. అందుకని అంతవరకు తీసుకున్నాడు. అది విధంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికుల్లో పాటు ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ బలంగా ఉన్న ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కాకుండా ఏలూరులో టీడీపీకి ఇవ్వడంతో ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి అప్పలనాయుడు అయితే జనసేనపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో కార్యకర్తలతో సూచనల మేరకు తన కార్యాచరణ ప్రకటిస్తానంటూ ఈయన తెలిపారు.
ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో దుర్గాప్రసాద్, 99 టీవీ, ఏలూరు.